మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సలా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. తనుమనంబులు నిగ్రహించక మునులకైనను ముక్తి దొరకదు. తనుమనంబులు నిగ్రహించక మునులకైనను ముక్తి దొరకదు. వెయ్యరా బేరి వెయ్యరా వేదాంత సభలో వెయ్యరా భేరి వెయ్యరా వెయ్యరా వేదాంత సభలో ఎంత మాత్రము సంశయింపక అయ్యలందరూ ఆలకించియు అవనిలో నది ఆచరింతురు. వెయ్యరా భేరి వెయ్యరా వేదాంత సభలో వెయ్యరా భేరి వెయ్యరా. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగ. భగవానుడు మరి మనస్సుని సంయమనము చేసేటువంటి చక్కటి సాధనాంశాన్ని ఆయన బోధిస్తూ ఉన్నారు. కృష్ణం వందే జగద్గురుం, జగత్తుకైనా అందరికీ కూడా జగద్గురు, గురువునాం గురు, గురువులందరికీ కూడా ఆయనే గురువు. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహః. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. ధ్యానం చేసేటువంటి వారు మరి ఎక్కడ ఉండి ధ్యానం చేయాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ బోధించుకుంటూ వస్తూ ఉన్నారు. యోగి, యోగి ఎగువాడు, యోగం గలవాడిని ఏమంటారు? యోగి. పరమాత్మను చక్రి అంటారు. చక్రం ధరించి ఉన్నారు కాబట్టి స్వామివారిని చక్రి అని చెప్పిన అన్నారు. శూలి, పరమశివుడు శూలి, శూలం ధరించి ఉన్నారు కాబట్టి శూలి అని చెప్పిన అంటారు. గుణి, గుణం గల ఆ లక్షణం కలిగి ఉన్నటువంటి యొక్క దానిని మరి చెప్పుకొచ్చేటు. జ్ఞానం ఉంటే జ్ఞానం, యోగం ఉంటే యోగం, ధ్యానం ఉంటే ధ్యాని, మానం ఉంటే మాని, మౌనంగా ఉంటే మౌని అంటారు. అన్ని గుణార్థకాలు అన్నమాట. భోగం గలవాడిని భోగి అంటారు, రోగం గలవాడిని రోగి అంటారు, ధనం గలవాడిని ధని అంటారు, మానం గలవాడిని మాని అంటారు. యోగి యుంజీత, యోగమును ధరించి ఉన్నటువంటి వారు ఉంజీత ఉండవలయును. సతతం ఆత్మానం రహసి స్థితః, సతతం ఎల్లప్పుడూ కూడా ఆత్మానం తనను రహసి స్థితః, రహసి అనగా ఏకాంత ప్రదేశములో ఉండాలన్నమాట. ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ. ఏకాకీయత చిత్తాత్మా అనగా నిశ్చల ప్రదేశములో ఒంటరిగా కూర్చోమని చెప్పి అంటూ ఉన్నారు. విచారణ 10 మంది కలిసి చేయాలి, ధ్యానం ఒక్కరే కూర్చోవాలి. 10 మంది కలిసి ధ్యానంలో కూర్చున్నట్లయితే ఏమవుతుందని చెప్పనంటే పక్కవాడిని కుదిరితే పర్వాలా, వాడికేం కుదరకపోయే, వీడికేం కుదిరి కూర్చునే, వాడు లెగిసిపోవాలని చెప్పనే ఉద్దేశం వాడిది. ఏం చేస్తూ ఉంటాడు? బుర్రగొక్కుంటూ ఉంటాడు, పక్కన గీరుతూ ఉంటాడు, సప్పుడు చేస్తూ ఉంటాడు, లెగవరా పోదని చెప్పి అంటూ ఉంటాడు.
వీనికేమో ధ్యానం బాగా కుదురుంటుంది, అట్లాగుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఈయనకి లేగవ బుద్ధి పుట్టదు, వాడేమో కూర్చోబుద్ధి పుట్టదు. ఇట్లా ఉండేటువంటి విధానం అంతా కూడా ఉంటుంది. కాబట్టి అలాంటి యొక్క మరి మధ్యలో విక్షేపాలు కలగకుండా ఉండాలని చెప్పి అన్నట్లయితే ఏకాకీయత చిత్తాత్మ, ఒంటరిగా కూర్చోవటం చాలా మంచి విధానం అన్నమాట. పరమాత్మ ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఒంటరిగా కూర్చోవాయా, ఏకాంత ప్రదేశంలో కూర్చో, నిశ్చలంగా కూర్చోమని చెప్పని. ఏకాకీయత చిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ నిరాశీ. ఎక్కువగా ఈ ధ్యానం చేసేటువంటి విధానంలో ఉన్నటువంటి వారు అమిత ఆశలు పెంచుకున్నట్లయితే వాళ్ళు ధ్యానంలో కూర్చున్న అవకాశాలు ఉండవు. మన జీవితానికి ఆశ అనేటువంటిది పర్వాలా ఉండొచ్చు, అత్యాశలకు లోనై ఉన్నటువంటి వారు నిశ్చలంగా కూర్చునే అవకాశం ఉంటుందా? నిరాశీహి నిహి ఆశీహి అపరిగ్రహ. అటువల్ల కొన్ని ఆచరణలు ధ్యానపరులై ఉన్నటువంటి వారు అవలంబించాల్సి ఉంటుంది. ఎక్కువగా మాట్లాడటం కానీ, ఎక్కువ వ్యవహారాల్లో మునిగిపోవడం కానీ, ఎక్కువగా సంబంధాలు పెంచుకోవడం కానీ, ఎక్కువగా ఇతరులతో స్నేహాలు చేయటం కానీ, ఇవన్నీ కూడా మనసు మీద దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి. మనస్సుని వికలవంతముగా చేయగలిగేటువంటి విధానం లోన ఉన్నటువంటి యొక్క ముద్రలు, మనసులో పడ్డటువంటి యొక్క ముద్రలు మనసును వికలం పుట్టింపజేస్తూ ఉంటాయి. ఉత్తర గీతలో చెప్పే సందర్భం ఉన్నది. ఏమి? పురాణం భారతం వేదశాస్త్రాన్ని వివిధాని చ యోగాభ్యాసస్య విఘ్నకృతు అని చెప్పిన ఒక మాట వాడతారు. పురాణం భారతం వేదశాస్త్రాన్ని వివిధాని చ. పురాణము కానీ భారతం కానీ ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, ఏం చెప్పనంటే అవి శ్రవణం చేసినప్పుడు వాటి సంబంధ ముద్రలనే మనసులో ప్రింట్ అవుతాయి. ఇప్పుడు భారతాన్ని శ్రవణం చేశారనుకోండి, ఆ భారతం యొక్క సంబంధ దాని పాత్రలన్నీ దీని ముద్ర అవుతాయి. ఏమి? అవన్నీ మన ధ్యానంలో వచ్చి తాండవిస్తూ ఉంటాయి. అది వేరు. గ్రంథమభ్యస మేధావి జ్ఞాన విజ్ఞాన తత్పర ఫలాలమేవ ధాన్య త్యజేద్ గ్రంథం అశేషత. అది ఏంటంటే బ్రాహ్మీ అనుభవాన్ని పొందేంత వరకు గ్రంథాలని అధ్యయనం చేస్తూ ఉండు. బ్రహ్మానుభవాన్ని పొందిన తర్వాత నీకు గ్రంథంతో పని లేదనేటువంటి మాట అక్కడ వస్తుంది. ఏది? అనుభవం పొందినటువంటి వాడి విషయంలో చెప్పిన మాట. అనుభవం కోసంగా ప్రయత్నం చేసేటువంటి వాడి విషయంలో చెప్పిన మాట పురాణం భారతం వేదశాస్త్రాన్ని. ఇప్పుడు భారతం అయ్యవారు చెబుతూ ఉన్నారు. ఆ భారతంలో కూడా అప్పుడు యుద్ధరంగం అనేది ప్రారంభం చేశారు. కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూ ఉన్నది. దాంట్లో వాడిని కొట్ట, వీడిని కొట్ట, వాడిని పడగొట్ట, వీడిని పడగొట్ట, ఇవన్నీ కూడా బాగా మనసు లోపల పడ్డాయి అనుకోండి. ఆ తర్వాత ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? అక్కడ యుద్ధరంగం ఆరంభమవుతుంది. మళ్ళా మనసులో పడ్డాయి కాబట్టి ముద్రలు, లోన పడ్డ ముద్రలు అనేటువంటి ఊరుకోవన్నమాట. అదే ప్రకారముగా ఈ సీరియల్స్ చూసేటువంటి వారు కూడా ఒక రకంగా అప్పుడు లేదు కాబట్టి చెప్పాల శోకంలో స్వామివారు భారతం భాగవతం చెప్పాడు. అదే టీవీ సీరియల్ ఉన్నట్లయితే టీవీ సీరియల్ భారతం చెప్పని ఉండేవాడు స్వామివారు. అప్పుడు ఇంక ఉత్పత్తి కాలేదు కాబట్టి ఆ మాటలు ఎత్తుకోవాలా. ఏమి? ఆ సీరియల్ మొత్తం లోపల పోసుకున్నాక ధ్యానంలో కూర్చుంటాము. కూర్చుంటే ఏమవుతుంది? లోపల మన సీరియల్ 1/1 లైన్లోకి వస్తూ ఉంటాయి. ఈ విధంగా మనం మన మనస్సును బాగా పాడు చేసుకుంటూ ఉన్నాం. దాన్ని ఎంత భ్రష్టు పట్టింప చేయాలో అంత దాకా దాన్ని తీసుకుపోయి చివరికి నిద్ర లేక కలలతో స్వప్నాలతో మరి అవస్థపడుతూ ఉన్నాం. మనస్సు అనేటువంటి యొక్క వస్తువు ఎప్పుడూ కూడా శుద్ధంగా ఉండాలని చెప్పనంటే నిరంతరముగా మనస్సుని ధ్యానములో ఉంచాల్సి ఉంటుంది. ఏమి? తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అనే మాట చెప్పడం జరిగింది. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అనే మాట కూడా 8వ అధ్యాయంలో మీకు వస్తాయి. 2 మాటలు వస్తాయి. ఒకటేమో జప సంబంధమైన మాట, రెండవది ధ్యాన సంబంధమై ఉన్న మాట అన్నమాట. ఎందుకు ఆ విధంగా స్వామి చెప్పటం అనేటువంటి విషయంలో ఆలోచించినట్లయితే పరిపక్వత కలిగి ఉన్నటువంటి యొక్క హృదయం గల వారికి జపముతో పని లేదు.
వాళ్ళు కేవలం ధ్యానంలోకే వెళ్ళిపోతారు. లోకంలో అందరూ కూడా ఒకే ఒక్క సంస్కారం కలిగి ఉన్నారా? పుణ్యాత్ములై ఉన్నారా? ధన్యాత్ములై ఉన్నారా? సాత్విక సంపన్నులై ఉన్నారా? ఎంతమంది ఉంటారు లోకంలో? ధన్యాత్ములుగా, పుణ్యాత్ములుగా, సంస్కారవంతులుగా, సాత్వికులుగా ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉంటారు? 90% వీళ్ళుండి 5% వాళ్ళు ఉంటారా? ధన్యాత్ములుగా ఉన్న వాళ్ళ 90%, ధన్యాత్ములుగా ఉన్నవాళ్ళు, పుణ్యాత్ములుగా ఉన్నవాళ్ళు, సంస్కార జీవులుగా ఉన్న 90% ఉందనుకో, నీకు పోలీస్ స్టేషన్లు కావాలా, లేకపోతే ఇంకే కోర్టులు కావాలా, మొత్తం ఎత్తి పారేస్తాం అంతేక. 5 మంది కోసం ఎందుకు ఆయన పోలీస్ స్టేషన్లో ఇంత బలగాలు, జీతాలు తీసి పారేయండి. ఆ పెట్టుకోండి పోయి వేరే దేశాల్లో. భారతదేశంలో మాత్రం పోలీస్ స్టేషన్ లేవు, ఏ యొక్క కోర్టులు లేవు, తీర్పులు లేవు, జైలు లేవు, ఏమీ లేవు. ఎందుకు? అందరూ ధన్యాత్ములు, పుణ్యాత్ములు, సంస్కారాత్ములు, సాత్వికులై ఉన్నటువంటి వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, జైలుకు పోతారా, కోర్టులకు పోతారా? అందరు ఆనందమయ జీవితం జీవిస్తారు. మొత్తం కూడా మన భారతదేశం అంతా కూడా ఎట్లా ఉంటుందని చెప్పాలంటే నందనవనము, ఉమాగారు చెప్పినట్లుగా బృందావనము. బృందావనం అందరూ కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యం ఉన్నటువంటి పుణ్యాత్ములు, ధన్యాత్ములు అయిపోతారన్నమాట. అది ఎక్కడ చూసినా గందరగోళాలు, కొట్లాట్లు, తనలాట్లు, సంపుకోటాలు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి అంటే లోన ఉన్నటువంటి యొక్క సంస్కారములు, గుణాలు బాగా ప్రకోపించి ఉన్నాయి. ఏమి చెప్పల శక్నోతి హైవ యశోఢం ప్రాక్కు శరీర విమోక్షనాత్ కామక్రోధ ఉద్భవం వేగం, కామ ఉద్భవం వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, లోభ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం, కక్ష ఉద్భవ వేగం, విద్వేష ఉద్భవ వేగం, ప్రతీకార ఉద్భవ వేగం. ఉద్భవిస్తూ ఉన్నాయి, మహావేగంగా వాళ్ళు లాక్కుపోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందువల్ల ఈ విధంగా జరుగుతుందని చెప్పనంటే పరమాత్మ 2వ అధ్యాయంలో మాట అంటారు. రజోగుణ సముద్భవ కామ ఏష క్రోధ ఏష, రజోగుణ సముద్భవ సాత్విక సముద్భవ తామసిక సముద్భవ. ఏమన్నారు? సాత్విక సముద్భవ చెప్పంటే ఎట్లా ఉంటుంది? అప్పుడు స్వామి ఆ మాట వాడారు, మనం ఈ మాట వాడదాం. అప్పుడు స్వామి మీ కాలంలో అట్లాగేమో, మా కాలంలో మాత్రం సాత్విక సముద్భవ అంటామా, లేక తామసిక సముద్భవ అనాలా? ఏషః కామః ఏషః క్రోధః రజోగుణ సముద్భవః, ఏషః కామః సాత్విక సముద్భవః. సాత్విక సముద్భవమై ఉన్నటువంటి కామములు ఉంటాయా? మోక్షకామి సాత్విక సముద్భవ కామాహ అన్నప్పుడు అవన్నీ కూడా సాత్విక సంపన్నమై ఉన్నటువంటి యొక్క కోరికలు. ఆశ్రమానికి పోవాలి, బ్రహ్మ విద్య వినాలి, ధ్యానం బాగా చేయాలి, పరులకు ఉపకారంగా జీవించాలి, సమాజానికి ఉపకారం చేయాలి, 10 మందికి మేలు చేయాలి, మంచి మార్గం నడవాలి, అందరినీ మంచి మార్గం నడిపించాలి, ఆశ్రమానికి ఉన్నంతలో మన శక్తి కొలది ధన సహాయాన్ని, అది కాదా ధనం అనగానే కొంచెం గుండె జల్లు పడుతుంది. స్వామి నువ్వేమైనా చెప్పు కానీ ధనం మాడద్దాం, మా గుండె జల్లు అంటుంది. ధనం మాట మాత్రం ఎత్తవాగా. నారాయణయనవచ్చు, నమశివాయ అనవచ్చు, మేలు వారి చూచి మెచ్చవచ్చు, కొంగు కాసు దీయ కొంగు కాసు తీయ గొబ్బున పడచచ్చు, విశ్వదాభిరామ వినరవేమ.
నారాయణ అనవచ్చాడు, నమశివాయ అనవచ్చాట. మేలు వారు చూసి మెచ్చవచ్చు. వాడు చాలా గొప్పవాడయ్యా, ధనవంతుడయ్యేవాడు, మంచి దాతృత్వం గలవాడు, కర్ణుడు, సాక్షాత్ కర్ణుడు, ఆయన ధర్మరాజు వంటి వాడు, అలాంటి వాడు. మరి నువ్వు కావచ్చుగా? అది కాదు, నేను అందరూ కావాలి అని. ఈ ప్రకారంగా మరి లోకానికి ఉపకారం చేసే విధానముగా, 10 మందికి మేలుగా జీవించే విధానముగా ఉండేవన్నీ కూడా సాత్విక సంపన్నమై ఉన్నటువంటి కోరికలు. బాగా ధ్యానం చేయాలి, విచారణ చేయాలి, తత్వజ్ఞానంలో ఉండాలి, జీవితం పావనం చేసుకోవాలి, 10 మంది మంచి మార్గంలో నడిపించాలి, 10 మంది హాయిగా ఆనందంగా ఉండాలి. వాళ్ళ కోసం మన వంతు సేవలు అందించాలి, వాళ్ళకి మనకు ఉన్నంతలో వాళ్ళకి మన సేవలు అందించాలి అనేటువంటి విధానముగా వచ్చేటువంటి భావాలన్నీ కూడా సాత్వికం యొక్క సంబంధముగా వచ్చేటువంటి కోరికలు. కోరిక అంటే ఏమిటి? కామం అంటే ఏంటి? కోరిక. కము కాంతవు, కోరుకోవడం అన్నమాట. రజోగుణ సముద్భవ, రజస్సు వల్ల పుట్టేటువంటి కోరికలు ఏమిటని చెప్పానంటే కామ ఏష, క్రోధ ఏష. రజస్సు వల్ల పుట్టేటువంటి కోరికలు. మానవుడు పోటీ జీవితం, పోలిక పోటీ, పోలిక పోటీ, పోలిక పోటీ. అమ్మగారులు ఫంక్షన్ పోయేస్తారు, ఆ ఫంక్షన్లకు అనేక మంది అమ్మగారులు కూడా నగలు ధరించి వస్తారు, మంచి మంచి దుస్తులు ధరించి వస్తారు. అవన్నీ చూస్తారు, ఎవరెవరు వచ్చారని చెప్పని మొత్తం నోట్ చేసుకోవటం, ఇంటికి రావటం, లిస్ట్ అంతా అయ్యగారికి నువ్వు తెస్తావా లేదా? అవన్నీ లేవా? నేను తేలేని అంటాడు, నువ్వు తేపది ఇంటి రామాక, అక్కడే పడుకో. కాబట్టి జీవితాన్ని నాటి దుర్భరంగా ఎందుకు తయారవుతున్నాయి అని చెప్పానంటే నాకున్న పరిస్థితి ఏమిటి, నాకున్నటువంటి యొక్క ఆదాయం ఏమిటి, నాకున్నటువంటి యొక్క వనరులు ఏమిటి అన్నటువంటి దాన్ని గమనించుకొని తగు విధముగా నడిచినట్లయితే ఆ కుటుంబాలు ఇబ్బంది పడే పరిస్థితి రాదు. వచ్చేది రాబడేమో పావలా శాతం, పోయే రాబడేమో రూపాయి శాతం. చేస్తే ఏమవుతుంది? ఇబ్బందులు పాలవుతారు, సమస్యల పాలవుతారు. ఈనాడు చాలా కుటుంబాలు మెహర్బానీ కోసముగా, ఏదో గొప్పతనం కోసముగా, ఏదో లేనిదాన్ని ఉన్నట్లుగా చూపించడానికై పోవటం కారణంగా మనిషి సమాజంలో కుటుంబ పరంగా చితికిపోతూ ఉన్నాడు, ఇబ్బందుల పాలు అయిపోతూ ఉన్నాడు. పక్కవాడు గొప్పగా భావించుకొని నాకు అవసరం లేదు, గొప్పగా భావించుకోకపోయినా నాకు వచ్చే నష్టం లేదు, నాకు ఉన్నంతలో ఇంతే నేను జీవించే విధానము అన్నటువంటి యొక్క సర్దుబాటుగా జీవించగలిగితే, ఆ భావన కుటుంబంలో ఇద్దరికి రాగలిగితే వాళ్ళ జీవితం చక్కగా ప్రశాంతంగా జరిగిపోతుంది, ఆనందంగా జీవించవచ్చు అన్నమాట. కాబట్టి నాడు సొసైటీలో వ్యక్తులు పోటీపడి లేని కోరికలన్నీ కూడా పెంచుకొని మరి అనేక బాధలు పడుతూ ఉన్నారు. రజోగుణ సముద్భవ కామ, రజోగుణ సముద్భవ మోహ, రజోగుణ సముద్భవ ఆశలు ఇవన్నీ కూడా పెంచుకోవడం జరుగుతున్నది. తత్కారణంగా జీవితం పతనమైపోతున్నది. తమో గుణ సముద్భవ కామాహ, తమస్సు వల్ల పుట్టేటువంటి కోరికలు అవి ఇతరులకు వినాశకరముగా ఉండేటువంటివిగా అవుతాయి. కాబట్టి ఏంటంటే మన జీవితం చక్కగా సరిదిద్దుకోవటము అని చెప్పనంటే మన మనసును దిద్దుకోవాలి, దేహం దిద్దుకోవడం కాదు, మనస్సుని దిద్దుకోవాలి. మనస్సు బాగా ఉందలో చూసుకోవాలి. ఓ ఫంక్షన్ వచ్చిందని చెప్పనంటే, ఫంక్షన్ పోవాల్సి వచ్చిందని చెప్పనంటే మరి ఎట్లాగా తయారవుతామని చెప్పని బ్రహ్మాండంగా తయారవుతాం. అన్ని విధాలా తయారై నిలువుటద్దంలో మన యొక్క సుందరమూర్తి ఆకారం దర్శించుకుంటాం. అన్ని విధాలా బాగా ఉందని చెప్పి అనిపించినప్పుడే అక్కడికి బయలుదేరడానికి సిద్ధమవుతాం. ఎట్లయితే దేహం యొక్క ఆకారం అన్ని విధాలా బాగా ఉన్నదనేటువంటి విధానంగా చూసుకుంటూ ఉన్నామో అలాంటి చూసుకునేటువంటి విధానం లోన చూసుకోవద్దా? మనస్సు ఎట్లా ఉంది, అదేం ఆలోచిస్తూ ఉన్నది, ఏ వైపుకు పోతా ఉన్నది, ఏ రకాలుగా అది ప్రవర్తిస్తూ ఉంది అని చూసుకుంటున్నామేమన్నా? లోపల మాత్రం చూసుకోం, బయట మాత్రం చూసుకుంటాం. అందువల్ల చూసుకోవాల్సింది లోపల మనస్సు సౌందర్యంగా ఉండాలి, మనస్సు ఆనందకరంగా ఉండాలని చెప్పనంటే ఆ మనస్సు అనే దాంట్లో వచ్చే ఆలోచనలు కానీ వచ్చేటువంటి యొక్క గుణాలు కానీ కామ క్రోధ లోభ మోహ మద మత్సర లాంటి గుణాలు దాంట్లో ఉత్పన్నం కాకుండా చూసుకోవాలి, అవి రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా అణిసివేయాలి. దైవీ సంపన్నమై ఉన్న గుణాలు అవి మనం వృద్ధి చేసుకోవాలి. అదే పరమాత్మ చెప్పింది 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే విషయం చెప్పగానే ఆరంభం చేశాడు స్వామివారు.
ఏం ఆరంభం చేశాడు? 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం చెప్పగానే ఆరంభం చేశాడు. ఏమని? 15వ అధ్యాయం పురుషోత్తం ప్రాప్తి యోగం అయిపోగానే ఆరంభం చేశారు. 16వ అధ్యాయం ఆరంభం చేశారు. దాని పేరు ఏమిటి? అది అది నిలువుట అర్థం. అది నిలువుట అర్థం. అది నీ ఆకారం చూసుకో, అద్దంలో చూసుకో ఒకసారి నువ్వు అని అద్దం పెట్టాడు స్వామివారు. నీవి పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పొందాలంటే ఇదిగో అద్దంలో చూసుకో ఒకసారి. ఏమున్నాయో లోపల చూసుకో. అన్నీ కూడా దైవీ గుణాలు ఉన్నాయా, ఆసురి గుణాలు ఉన్నాయా చూసుకో ఒకసారి. దైవీ సంపత్తు విమోక్షాయ నిబంధాయ ఆసురి. నిబంధాయ ఆసురి గుణాలు బంధించేవిగా ఉన్నాయి. దైవీ గుణాలు విమోక్షాయ మోక్షాన్ని పొందింపజేసేటువంటివిగా దైవీ గుణాలు ఉన్నాయి. అందువల్ల మన లోపల మనం హృదయాన్ని చీల్చి చూసుకోవాలి. ఏం చేసి చూసుకోవాలి? ఏడ చూసుకోవాలయ్యా? అయ్యగారు సాయంత్రం ఇంటికి వస్తాడు, తుష్టిగా భోజనం చేస్తాడు, నువ్వు పడుకోవే అంటాడు. ఈయన అప్పుడు పిన్నపెట్టి కాడ పోయి కూర్చొని మొత్తం దుప్పట పరుచుకొని లోమయ్య ఉన్నాయని బయట లాగిపెట్టి ఎవరికి ఇచ్చాం కాగితాలు అప్పులు, ఎవరికి ఇచ్చాం వడ్డీ అంత అయింది, చక్ర వడ్డీ అంత అయింది, తిప్పి అయి పెట్టుకోవడం. డబ్బులు ఎన్ని ఉన్నాయి, 20 నోట్ల కట్టలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ లెక్క పెట్టుకుని నగలు ఎన్ని ఉన్నాయి, వజ్రాలు ఎన్ని, నైవేద్యాలు ఎన్ని, మొత్తం నైట్ 4 అయిపోతుంది. అప్పుడు వాడికి మొత్తం లోన పెట్టి పడుకుంటాడు. ఆ పని ఏ పూట కాబట్టి లెక్క పెట్టుకోవట్లా. అయ్యగారు ఆ పని చేయట్లా, చేస్తీరా? చూసుకోరా అసలు పెట్లో ఏమున్నాయో చూసుకోరా? కాగితాల్లో ఏమున్నాయో చూసుకోరా? బ్యాంకులో ఎంత ఉందో చూసుకోరా? బ్యాంకులో ఎంత ఉన్నాయి, ఏ బ్యాంకుల్లో ఎంత ఉన్నది, ఇనపెట్టుల్లో ఎంత ఉన్నవి అని చూసుకోరా? అసలు ఎంత ఉత్తమలయ్యా మీరు. రోజు చూసుకోమండి, వారంకోసారి చూసుకుంటాం. రోజు చూసుకుంటామా? కాబట్టి ఈ ప్రకారంగా నేను చెప్పేది చూసుకోండి, నేను కాదంట్లో వద్దంటున్నా. చూసుకోండి. ఎట్లా అయితే బాహ్య సంపదలు ఏమున్నాయో, ఏం పోయాయో, ఎట్లా ఉన్నాయో పరిస్థితులు ఏమిటో చూసుకునే విధానంగానే లోపల కూడా దైవీ గుణాలు ఉన్నాయా, ఆసురీ గుణాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఆసురీ గుణాలు ఉంటే తరింగొట్టాలి, దైవీ గుణాలు అనేటువంటివి ఉంటే వాటిని సంరక్షించుకోవాలి అనే విధానం పరమాత్మ చెప్పినట్లుగా అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం, దమశ్చ, యజ్ఞశ్చ, స్వాధ్యాయ, తపః, ఆర్జవం, అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైశునం, దయాభూతేషు అలోలత్వం, ఆర్ధవం, హ్రీః, అచాపలం, తేజ, చమః, ధృతి, శౌచం, అద్రోహో, నాతిమానిత భవంతి సంపదం దైవీ. లిస్టంతా ఆయన ఇవ్వటం ఆయనకి ఏమన్నా పని పాటలకు ఇచ్చాడా? ఎంత లిస్ట్ ఇచ్చాడంటే ఏమిటి ఉద్దేశం ఆయనకి? చూసుకుంటారు కాస్త మీలో ఇవి ఉన్నాయో లేవో చూసుకోండి, లేకపోతే సంపాదించుకోండి అని చెప్పిన అర్థం. లేకుంటే దంభో, దర్పో, అభిమానశ్చ, క్రోధ, పారుష్యం ఏవచ, ఇవి చూసుకోమని చెప్పంటే ఏమంటాం? స్వామి అన్నీ ఉన్నాయండి ఇవి మాత్రం. ఇవన్నీ మొత్తం అంటారు. ఇంకేమున్నాయి చెప్పంటారు. నేను కొన్ని నువ్వు చెప్పావు, కొన్ని చెప్పావు, నేను కొన్ని చెబుతా అని చెప్పని అంటారు. అమ్మ అందువల్ల మనం చూసుకోవాల్సింది, పెట్టుకోవాల్సింది మనల్ని బంధించి, మనల్ని పతనం చేసి, మనల్ని నరకానికి లాక్కుపోయేటువంటి వాటిని ఏం చేయాలి?
పాపకర్మముల చేసి పాపకర్మముల చేసి మీరే పదవా ఏడ పడతాం పోయి చివరికి నరక కోపంలో పడతాం. పాపకర్మంలో చేసి నరక కోపం అని చెప్పినాను. నీ పాత భక్తి రావాలని దైవ గుణాలు రావాలి. లాక్కుపోతూ ఉన్నాయి. అనిచ్చన్న పివార్షినయ్యా, నాకైతే చేసే ఉద్దేశం అయితే లేదయ్యా, అవి చేయిస్తూ ఉన్నాయి. తీసుకుపోయి బలత్కారముగా తీసుకుపోయి దండించి కూడా ఆ పనులు ఆ విధంగా చేయిస్తూ ఉన్నాయి. ఏం చెప్పానంటే మరి అలాంటి రాజసిక సంబంధమై ఉన్నటువంటి సంస్కారములు, తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు లోపల పడవేస్తున్నాం కాబట్టి లోన పడ్డవి ఊరుకుంటాయా? ఇప్పుడు టాబ్లెట్ ఉంది కదా, లోన పడేసావు అనుకో, అది ఊరుకుంటుందా? పనిచేస్తుందిగా. ఆ విధంగా మరి లోన పడ్డటువంటి సంస్కారాలు మరి ఏ పోస్తూ ఉన్నాం? సాత్విక సంబంధమై ఉన్న సంస్కారాలు పంపిస్తూ ఉన్నామా? రాజసిక సంబంధమై రజోగుణాత్మికమైన సంస్కారాలు పంపిస్తూ ఉన్నామా? తామసిక సంబంధమై ఉన్న సంస్కారాలు లోపలికి పంపిస్తూ ఉన్నామా? ఏ లోపలికి పంపిస్తూ ఉన్నాం? వారానికి ఒకసారి అండి సాత్విక సంస్కారం పంపిస్తూ ఉంటాను. మిగతా వారాల్లో మాత్రం వారంలో 3 రజోగుణానికి 3 తమ గుణానికి పోగా సండే మాత్రం సాత్వికానికి అవకాశం ఇస్తాను. కాబట్టి తమోగుణం మునిగిపోవటం, నిద్రపోయి ఇట్లా మనం లోపలికి మనస్సు లోపలికి ఏం చేస్తున్నాము అంటే రాజసిక సంబంధ సంస్కారములు, తామసిక సంబంధ సంస్కారాలు బాగా పుంఖానుపుంఖాలుగా లోపలికి పంపిస్తూ ఉన్నాం, యథేచ్ఛగా పంపిస్తూ ఉన్నాం. సాత్విక సంబంధ సంస్కారం అని చెప్పి అనగానే సందేహిస్తాం, పంపిద్దామా వద్దా అని విచారంలో పడతాం. అందువల్ల మనం మన జీవితాన్ని మనం చేతులారా మనమే ఏం చేసుకుంటూ ఉన్నాం. యోగి యుంజీత సదతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీ అపరిగ్రహ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ శుచౌ దేశే ప్రతిష్టాప్య. ఎవరైతే మహాత్ములై బ్రహ్మవేత్తలై ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ మహానుభావుడు బోధించేటువంటి యొక్క మార్గ విధానం ధ్యానము చేస్తాను అనేటువంటి వారికి ఆ ధ్యాన సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఇక్కడ స్వామివారు బోధిస్తూ ఉన్నారు. ఎవరైతే ధ్యానం చేసేటువంటి యొక్క ఉద్దేశం ఉందో వారు ఏం చేయాలి? ఇక్కడ శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. ఏమి స్థిరం ఆసనం ఆత్మనః, ధ్యానం చేసేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నటువంటి వారు చెప్పేటువంటి మాట, మంచి ప్రదేశాన్ని ఎన్నిక చేసుకోవాలి. ఆ మంచి ప్రదేశములో వారు చక్కగా చేలాజన కుశోత్తరం దర్భసాపలు, దానిపైన జంక చర్మము, దాని మీద తెల్ల వస్త్రం పురసుకుని కూర్చోవాలి. శుచౌ దేశే ప్రతిష్టాప్య, శుచి ప్రదేశమునందు ఏర్పాటు చేసుకుని పద్మాసనాసీనుడై, పద్మాసనము, వీరాసనము, స్వస్తికాసనం ఏ యొక్క ఆసనంపై కూర్చుంటే అనుకూలంగా ఉంటుందో ఆ ఆసనాన్ని కూర్చోమని చెప్పని అంటారు. తూర్పు దిక్కు వైపు తిరిగి కూర్చోవాలని చెప్పని అంటారు. తూర్పు కానీ ఉత్తరము కానీ దిక్కు వైపు తిరిగి కూర్చోవాలి ధ్యాన విధానములో.
దక్షిణ దిక్కు వైపు కూర్చునేటువంటి వారు ఎవరని చెప్పనంటే కామ్య సంబంధముగా ఉన్నటువంటి వారు చేసేటువంటి యొక్క జపాదులకు దక్షిణ వైపు తిరిగి కూర్చుంటారు. దక్షిణ దిక్కు యముడు అధిపతి కాబట్టి, తూర్పు ఇంద్రుడు, ఉత్తరము కుబేరుడు కనుక ఆ దిక్కు వైపు కూర్చుంటారు. తర్వాత ఇప్పుడు ఉదయము సాయంత్రం బ్రాహ్మీ ముహూర్త కాలంలో ధ్యానం చేసే విధానం ఉంటుంది. ఉదయం 4 నుంచి 8 దాకా ఉన్నటువంటి యొక్క కాలాన్ని సాత్విక కాలము అని చెప్పని అంటారు. 8 నుంచి తిరిగి మరి 4 గంటల దాకా ఉన్నటువంటి పగటి కాలాన్ని రజోగుణ కాలము అని చెప్పని అంటారు. సాయంత్రం 4 నుండి 8 దాకా ఉన్నటువంటి కాలాన్ని సాత్విక కాలము అంటారు. రాత్రి 8 నుంచి 4 దాకా ఉన్న రాత్రి కాలాన్ని తామసిక కాలము. అనగా సాత్విక కాలం 8 గంటలు, రజోగుణ కాలం 8 గంటలు, తమోగుణ కాలం 8 గంటలు. 3 8 24 గంటలు. రోజు మొత్తం చేరితే 24 గంటలు అని చెప్పని అంటారు. అందుచేత ఉదయం 4 నుంచి 8 దాకా ఉన్నటువంటి వాతావరణం చల్లగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడా అప్పుడు రమణీయంగా సొగసులన్నీ అలముకొని సమస్త పుష్పములు కానీ అన్నీ కూడా ప్రకృతిలో వికసించి ఉండేటువంటిది. సూర్యుడు కూడా అప్పుడే బాలబానుడు ఉదయిస్తూ ఉంటాడు. అనేక ఆలయాలలో అభిషేకములు, వ్రతములు, జపములు, వేదఘోష ఆశ్రమాలలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆలయాలలో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఆ విధముగా ఉన్నటువంటి యొక్క కాలాన్ని సాత్విక కాలము అని చెప్పి అంటారు. ఆ సమయంలో ధ్యానం బాగా చేయగలిగితే మనస్సు బాగా స్థిరముగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 4 గంటల ఆ సమయంలో ఏమిటంటే ఆ మనస్సు కూడా ఇంద్రియాలు సుషుప్తిలో బాగా ఉండి ఆ సుషుప్తి యొక్క ఆనందాన్ని పొంది బయటకు వస్తాయి. అందరి మనసులు, అందరి ఇంద్రియాలు ఆ యొక్క సుషుప్తి అవస్థలో ఆత్మ యొక్క ఆనందంతో ఉండి బయటికి వస్తాయి. కాబట్టి అవి విజృంభణగా ఉండవు, అప్పుడు కొంచెం మగతగా ఉంటాయి, కొంచెం మత్తుగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఉన్నటువంటి యొక్క మనస్సుని మనం చక్కగా ధ్యానంలో ప్రవేశింపజేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి స్వామి చెప్పేటువంటి యొక్క మాట కూడా మరి ఉదయం లెగవగానే మరి చక్కగా గురుస్మరణ చేసుకొని ధ్యానంలో కూర్చోమంటారు. మామూలుగా పద్ధతి విధానంగా లేచిన తర్వాత స్నానం చేసి శుచిరుభూతుడై శుచి ప్రదేశంలో కూర్చునే విధానం ఒక శాస్త్రీయ పద్ధతి. అది చేయటం శాస్త్రీయ పద్ధతి. రెండో మాట ఏంటంటే ఉదయం లెగవగానే కొంచెం వాతావరణం బాగా ఉంటుంది కాబట్టి ఇంట్లో వాళ్ళు లెగిశారనుకో మళ్ళీ గడబడి ఆరంభం అవుతుంది. కాబట్టి వాళ్ళు లెగవకముందే నువ్వు ఆ సమయాన్ని వాడుకోవచ్చు. ముఖ్యంగా అయ్యగారంటే అన్ని పని పాట ఏమి ఉండదేక చక్కగా లెగుస్తాడు, స్నానం చేసుకుంటాడు, తన రూములో కూర్చుంటాడు. అమ్మగారులు అయితే యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం ఆరంభమవుతుందన్నమాట. అమ్మగారు పొద్దున్నే పనులన్నీ పైన పడతాయి వచ్చి, అవి పడకముందే 1 గంట ముందే లేచి బాగా ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి స్నానం చేయాలా అనేటువంటి యొక్క నియమం ధ్యానానికే పెద్దగా పెట్టాల. అదే పూజ చేసుకోవాలంటే శుచిర్భూతులు కావాల్సిందే, ఆచారం పాటించాల్సిందే. ఆలయానికి పోవాలన్నా, వ్రతాదులు చేసుకోవాలన్నా, ఇంట్లో అర్చనాదులు చేసుకోవాలన్నా వాటికి నియమాలు పాటించాలి. స్నానం చేయాలి, మంచి బట్టలు ధరించాలి, బొట్టు పెట్టుకోవాలి, మంగళకరంగా వాళ్ళు మంగళ దేవతల్లా తయారు కావాలి, పూజ చేసుకోవాలి. ఎందుకంటే అది అన్య దేవతా సంబంధ ఆరాధనా ప్రక్రియ కాబట్టి అక్కడ నియమాలు పాటించాల్సి ఉంటుంది. ధ్యానం అని చెప్పనంటే నీ యొక్క స్వస్వరూపానుసంధానం, ఆత్మ యొక్క అనుభవాన్ని పొందేటువంటి యొక్క మార్గంగా పోతున్నావు. కాబట్టి అక్కడ నీకు ఆ నియమాలు అనేటువంటివి అక్కడ పెద్దగా మహాత్ములు పెట్టింది లేదన్నమాట. అందువల్ల పొద్దున్నే లెగవగానే మనం ఆ సమయాన్ని వాడుకోవచ్చు. దాన్ని బ్రాహ్మీ సమయము, బ్రాహ్మీ ముహూర్తము, బ్రాహ్మీ సమయము ఎందుకు అన్నామని చెప్పినంటే నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే, నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. ఆ సమయం ఎట్లా ఉంటుంది? ఉదయం 4 గంటలకు ఎట్లా ఉంటుంది చెప్పండి? ప్రశాంతంగా, ఏ శబ్దాలు ఉండవు, ఏ గలాటాలు ఉండవు, వెహికల్స్ శబ్దాలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి రెండవది మన మనస్సు ఇంద్రియాలు సుషుప్తిలో అనగారి బయటికి వస్తాయి. కాబట్టి ఆ అణిగి ఉన్నటువంటి యొక్క వాటిని ఆ వైపుకు తిప్పుకోవడానికి మంచి అవకాశంగా ఉన్నటువంటి వాతావరణం అది. 8 దాటిందా అని చెప్పానంటే వ్యవహారం ఆరంభమవుతుంది. పిల్లకాయల స్కూల్కి, అయ్యగారు షాపులకి పరుగులు తీయటం,
ఆరంభమవుతుంది. అక్కడి నుంచి ఏంటంటే రజోగుణం ప్రకోపిస్తుంది అనమాట. తిమితం ఉండదు అక్కడి నుంచి లెక్క. మళ్ళీ సాయంత్రం 4 దాకా ఈ యొక్క క్రియా వ్యవహారంలో మునిగిపోయి ఉంటారు. 4 అయ్యిందా అంటే మళ్ళీ ఆఫీసులన్నీ మూతలు పడతా ఉంటాయి, షాపులన్నీ మూతలు పడతా ఉంటాయి. మళ్ళీ వాతావరణం మళ్ళీ చల్లబడుతుంది. సూర్య భగవానుడు అష్టాద్రి చేరుకుంటాడు, బాలబనుడైపోతాడు. వేడి కూడా తగ్గిపోతుంది. కాబట్టి అది మళ్ళా బ్రాహ్మీ ముహూర్తముగా సాయంత్రం 4 నుంచి నైటు 8 దాకా ఉండే కాలాన్ని సాత్విక కాలం. వాళ్ళ ఆలయాలలో అభిషేకాలు, వ్రతాదులు, జపాదులు, వేదఘోష ఎన్ని ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో అలా చేసేటువంటి యొక్క ఆ వైబ్రేషన్ అదంతా కూడా మన మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట కూడా చేసుకోవటం వల్ల మంచిదని చెప్పనంట. 2 కాలాలు సాత్విక కాలాలు, మళ్ళీ నైటు తమోగుణ కాలం. 8 దాటిందా అని చెప్పనంటే నైటు తమోగుణ కాలం, నిద్రకి వెళ్ళిపోతాం. కాబట్టి అందుచేత శుచౌ దేశే ప్రతిష్టాప్య, మనం కూర్చునేటువంటి యొక్క స్థలం ఎట్లా ఉండాలని చెప్పనంటే శుచి ప్రదేశమై ఉండాలి, శుద్ధముగా ఉండాలి. పురుగులు, దోమలు, చీమలు ఉన్నాయనుకో, వాటి మధ్యలో కూర్చున్నాం అనుకో ఎట్లా ఉంటుంది? సేవ చేస్తాయి. ఒక దోమ వాళ్తే చాలు ధ్యానం చేస్తామా? లేదన్నమాట. అది ఒకవేళ దోమల బెడద ఉన్న వాళ్ళైతే ఏం చేయాలి? దోంతర కట్టుకుని కూర్చో, మధ్యలో ఇబ్బంది ఏముంది? ఇంకా ఇప్పుడు దోమల కాటేసినా కూడా తెలియకుండా పోయిన పరిస్థితి ఉంటే ఆ స్థితి రాగలిగితే అది విధానం వేరు. అంత లెక్క మనం పోలేదుగా, బయట ఏమున్నాం కదా. అలాగా శుచి ప్రదేశము అంటే ఇలాంటి పురుగులు లేకుండా ఉన్న ప్రదేశంలో కూర్చున్నట్లయితే ధ్యానం బాగా చేసే అవకాశము ఉంటుందనేటువంటి యొక్క భావం అన్నమాట. శుచౌ దేశే, శుచి విధానము బయట ఉండాలి, లోపల ఉండాలి, 2 పక్కల ఉండాలి. ఎట్లయితే బయట పాటిస్తూ ఉన్నామో లోపల కూడా మనసు కూడా శుచిగా ఉంటే ఇంకా బాగా ధ్యానం కుదిరే అవకాశం ఉంటుంది. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరం ఆసనం ఆత్మనః. స్థిరం ఆసనం, ఆసనం విషయం వచ్చినప్పుడు స్థిర సుఖమాసనం అన్నారు పతంజలి మహర్షుల వారు. స్థిర సుఖమాసనం, ఏ ఆసనములో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోమన్నారు అన్నమాట. అది పద్మాసనం అంటే ఇట్లా 2 చేతులు వస్తాయి. పద్మాసనం వేయాలంటే చిన్న పిల్లకాయలు అయితే వేస్తారు, 20 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళు అయితే వేస్తారనమాట. మనం పైకి లాగామనుకో పట్టక మంది లేనిపోని గొడవ. ఎక్కడ గురువు గారు అని చెప్పి రవివారు వస్తారు కట్టి పట్టుకుని. ఆ పనులు చేయి. గట్టి ఆసనాలు ఏమి వేయవద్దు. మీకు ఎట్లా కూర్చుంటే అనుకూలంగా ఉంటుందో ఆ ఆసనంలో కూర్చోవచ్చు అన్నమాట. అది అమ్మా వారే వేస్తారు, అందరు వేస్తారులే, మనం వేయాలంటే ఇబ్బంది. ఏమి స్థిరం ఆసనం ఆత్మనః. దాన్ని కైవల్యోపనిషత్తుల్లో కూడా చెప్పిన మాట ఒకటి ఉన్నది. ఏం చెప్పారు అక్కడ? సుఖాసనస్థం స్వగురుం ప్రణమ్య అంటాడు కైవల్యోపనిషత్తులో. దాంట్లో మంచి జ్ఞాన ప్రక్రియ ఇక్కడ చెప్పే ప్రక్రియ అంతా అక్కడదే. కైవల్యోపనిషత్తులో ఉన్నటువంటి భాగమే స్వామివారు తీసి ఇప్పుడు పెట్టేశారు భగవద్గీతలో. సుఖాసనస్థం స్వగురుం ప్రణమ్య, మహాత్ములకు నమస్కారం చేసి స్థిరాసనం సుఖాసనం ఎట్లా కూర్చుంటే ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉంటుందో ఆ యాంగిల్లో కూర్చోమన్నారు అంతవరకే. అది ఇప్పుడు కింద కూర్చునే విధానం అంటే కింద కూర్చో, కింద కూర్చునే విధానం లేకపోతే కుర్చీలో కూర్చో, తప్పదు. అది స్థిరమాసనం ఆత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం నా అతిచ్ఛ్రితం. ఎత్తుగా ఉంటుంది ప్రదేశాల్లో కూర్చోమాక అన్నారు. ఇప్పుడు దెమ్ముందనుకో, దాని మీద కూర్చున్నావు అనుకో, ధ్యానం కుదిరితే పర్వాలా, తూకొస్తే పట్టు చెక్కదు. ఎందుకు ఆ మాట చెప్పడం స్వామివారు అని చెప్పానంటే, ఆరంభం చేసేవాళ్ళు ఎక్కువగా వీటిలో మునుగుతారు, నిద్రలో మునుగుతారు, సంకల్పాలలో మునుగుతారు. కూర్చోగానే ధ్యానం వచ్చేయటం అంటే మనదేమైనా పరిపక్వమైనటువంటి హృదయమా? ఆంజనేయ స్వామి అయితే రాముడు చేయబెట్టగానే యోగ సమాధికి వెళ్ళిపోయాడు. లక్ష్మణాదిలో కూడా జపం చేస్తూ కూర్చున్నారు. ఎవరో మహాత్ములు వచ్చారు, ఏం చేస్తున్నావా? జపం చేస్తున్నాను. జపం అంటే అనుకుంటున్నాను. అనుకుంటూ ఉంటే ఎట్లా అనుకోకుండా ఉండటం అవుతుంది. అది కాదు చేసే విధానము. నీకు మనస్సు ఉంటుంది కదా, ఆ శ్వాసతో జోడించు అని చెప్పి ఆయన కూర్చోబెట్టాడు స్వామివారిని.
అట్లాగా లక్ష్మణార్యులు కూర్చున్నాడు, దాంట్లో లైవ్ అయిపోయాడు. చాలాసేపు అయిన తర్వాత లిగి చూస్తే చెప్పిన ఆయన లేరు. దానికి ఏమన్నారు స్వామి గారు? స్వరాజ్య లోక గురువు ఆయనకి ఏదో ఒక ముద్దుగా పెట్టుకున్నారు. ఆయన చెప్పటం ఈయనకి లోపల మనసు అట్లాగే వెళ్ళిపోవటం అంటే పరిపక్వత, సాత్వికత, శుద్ధ సాత్వికత, సంస్కారం ఉన్నటువంటి వారికి మాత్రమే వస్తుంది. ఆంజనేయ స్వామికి అట్లాగే కదా, రాముడు సాంఖ్యయోగాన్ని బోధించి అస్తమస్తక సంయోగం చేసి ఆ శిరస్సు మీద అస్తాన్ని ఉంచగానే యోగ సమాధి కలిగిపోయాడు. అటి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెను ఆంజనేయుడు హేమాద్రితనయ. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి చిత్రరూపమట్లు చేష్టలుడిగి. ఎట్లా ఉంది ఆ శరీరము అంటే చిత్రపటంలో బొమ్మలాగా ఉన్నాను, కదిలిక లేకుండా. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి తన స్వరూప స్థితిని పొందాడు, ఆ బ్రాహ్మీ అనుభవాన్ని పొందాడు. ఎందుకంటే పరిపక్వత గల హృదయము, పరిపూర్ణత గల గురువు అన్నమాట. పరిపూర్ణత ఆయనలో ఉండాలి, పరిపక్వత ఈయనలో ఉండాలి. అప్పుడు ఆ రెండు కూడా గంగా యమున సంగమం లాగా పుణ్యస్థలం అయిపోతుంది అన్నమాట. అలాంటి ఆ విధానముగా మరి ఆ సంస్కారం ఉన్నటువంటి వారికి ఎంతగా చెప్పాల్సిన అవసరం లేదు. లోకంలో చాలామంది సంస్కార రహితులై తామసిక వాసనలు కలిగి, రజో వాసనలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళని ఉద్ధరించడానికి ఇక్కడ మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. నాత్యుచ్ఛ్రితం నా అతి నీచం. బాగా పల్లముగా ఉన్న చోట కూర్చోవద్దు, బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో కూడా కూర్చోమాక అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? మనం కోరుకున్నది తత్రైకాగ్రం, మనకు వచ్చేయి అనేకాగ్రం. సంకల్పాలన్నా వస్తాయి, నిద్రన్నా వస్తుంది. ఈ రెండు రావటం కారణం ఏంటంటే మనలో సాత్వికం గనక బాగా ఉన్నట్లయితే ఏకాగ్రత, గుర్తుపెట్టుకోండి. సాత్విక గుణం ఉన్నటువంటి వారికి ఏకాగ్రత అనేది ఉంటుంది. రజోగుణం అనేది బాగా పెరిగి ఉన్నట్లయితేనేమో సంకల్పాలు అధిక శాతంలో ఉంటాయి. తమో గుణం బాగా పెరిగి ఉన్నట్లయితేనేమో నిద్ర అమిత శాతంగా వచ్చేస్తుంది. అదే గుర్తు. నాలో ఏ గుణం బాగా పెరిగి ఉన్నది అని చూసుకోవాలంటే ఏం చేయాలి? ధ్యానంలో కూర్చొని అర్థమవుతుంది మీకు, అది చెప్పేస్తుంది. నీకు ఏ గుణంలో నువ్వు ఉన్నావో చెప్పేస్తుంది అన్నమాట. వేరే ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం లేదు. టెస్టింగ్ లిక్షన్ దానికి ఏం లేదు. ఇక ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసు నిశ్చలంగా ఉందనుకో, ఓహో నాలో సాత్వికం పెరిగి ఉన్నది అని అర్థం చేసుకో. అదే సంకల్పాలు పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చేటువంటి విధానంగా ఉన్నట్లయితే నాలో రజగుణం బాగా పెరిగి ఉన్నది అన్న విషయం అవగాహన వస్తుంది. కూర్చోగానే ఇక ఊగుడు ఆరంభం అయ్యిందా అని చెప్పనంటే నాలో తమో గుణం బాగా పెరిగి ఉన్నది అని చెప్పని అర్థం చేసుకోవాలన్నమాట. అది అందుచేత మరి ఈ యొక్క రజస్సు తమస్సు రెండు కూడా అంతరించాలి అని చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా మనం ధ్యానం చేయాలి లేదా జపం చేయమన్నారు. మన జప ప్రక్రియ గీతలో చెప్పుకొచ్చిన అంశం తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర అని చెప్పని. అయితే మన యొక్క స్వరాజ్య ఆశ్రమం యొక్క విధానంలో మాత్రం జప సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశం ఇక్కడ చెప్పింది లేదు. కేవలం ధ్యానం మాత్రమే చెప్పటం జరిగింది. అందుచేత శ్వాసను గమనిస్తూ మాత్రమే కూర్చునే అభ్యాసం బాగా చేయాలి. అది స్వామివారు ఒక మాట చెప్పారు స్వరాజ్య భగవద్గీతలో 8వ అధ్యాయంలో. ఒకవేళ నీ మనస్సు సంకల్పాలు తట్టుకోలేక అవస్థపడే పరిస్థితిగా ఉన్నట్లయితే ఆ శ్వాస యొక్క గమనాన్ని లెక్కించమన్నారు. శ్వాస బయటకు వచ్చింది, లోనికి పోయింది 1, మరలా బయటికి వచ్చింది, లోనికి వెళ్ళింది 2. ఎప్పుడైతే ఈ ప్రకారంగా నువ్వు ఆ యొక్క కౌంటు లెక్కించడం ఆరంభం చేశావో అక్కడ నువ్వు ఉండాలి. ఎందువల్లంటే లెక్కించాలి. అప్పుడు ఉండుట అన్న అంశం ఇక అలవాటు అవుతుందన్నమాట. చాలామంది చూస్తూ ఉంటే వాళ్ళు ఒక ముభావత్వంకి వెళ్ళిపోయి
ఆ నిద్రలో మునిగిపోయేటువంటి పరిస్థితిని బాగా అభ్యాసం చేస్తారు కొంతమంది. అట్లాగే అవగాహన లేకుండా కూర్చోగానే ఏమవుతుంది, ముందు వంగిపోతారు ఆ పని. అది గమనిక లేకుండా చేయటం వల్ల నిద్రపోవటం అనేది అలవాటు కావటం చేత అదే వచ్చేస్తుంది. ఎంతో కాలంగా చేస్తూ వచ్చావుగా. ఎప్పుడైతే నిద్ర అనేది వస్తున్న విషయం అవగాహన అయ్యిందో ఎమ్మటే లెగవాలి, అభ్యాసం చేయకూడదు. ఏమి అది లెగిసి మొహం కడుక్కొని మళ్ళీ కూర్చోండి. మళ్ళీ నిద్ర వచ్చేట్లయితే నిద్రపోమాకండి, లేచేయండి, ధ్యానం చేయవద్దు అన్నమాట. బాగా మనస్సు నిలకడగా ఉండేటువంటి విధానంగా ఉంటేనే కూర్చోవాలన్నమాట. అది నిద్ర వచ్చే విధానంగా ఉండి ప్రతిసారి నిద్రపోయే విధానం అలవాటు చేసామనుకో, పోను ఏమవుతుంది, ఆఖరికి కూర్చొని నిద్రపోవడం అనే అంశమే వచ్చేస్తుందన్నమాట. ఏది అభ్యాసం చేస్తావో అదే స్వాభావికం అవుతుంది. అది చాలామంది అవగాహన లేకుండా చేసే విధానము. కాబట్టి శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. ఒకవేళ సంకల్పాలు లాంటివి వచ్చే విధానంగా ఉన్నట్లయితే ఇప్పుడు చెప్పిన ప్రక్రియగా 1, 2, 3 లెక్కించామనుకో, అటు ఉండాలిగా, లెక్క పెట్టాలిగా, అటు ఉండాలిగా. అక్కడ ఉండుట అన్నది అభ్యాసం అవుతుంది. ఉండటము అనే అంశం స్థిరపడిందనుకో, ఆ తర్వాత లెక్క అవసరం. అలా ఇప్పుడు సెంటరింగ్ చేసాం, మొన్న కింద పైన స్లాబ్ పోసాం కదా, మనం స్లాబ్ పోసాంగా వంటశాలకి, కింద సెంటరింగ్ చేయాలి. సెంటరింగ్ అంటే కింద గడ్డలు పెడతారన్నమాట. దాని మీద స్లాబ్ పోసుకుంటాం. స్లాబ్ పోసిన తర్వాత ఎమ్మటే తీసేస్తాం లేదా, తీవా? ఏం చేయాలి, ఉండాలి. మండలం కాలం పాటు 20 రోజుల పాటు ఉండాలి, బీసిన దాకా ఉండాలి, అప్పుడు తీసేయి. అది అట్లాగా నువ్వు నీ యొక్క లెక్క విధానం, ఎవరికయ్యా లెక్క విధానం అంటే ఎవరికైతే ధ్యానం కుదరక సంకల్పాలలో పడిపోతూ నిద్రలో మునిగిపోతూ ఉన్న వాళ్ళకి చెప్పిన ఉపాయం. అందరికీ కాదు. నిశ్చలంగా ఉండే విధానమే ఉందనుకో, నీకేం అవసరంలా, అది హైవే వెళ్ళిపోవటం లోపల కాపని. చక్కగా మనస్సుని ఆ శ్వాసతో జోడించి ఉన్నటువంటి యొక్క విధానం అని చెప్పని, నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, ఈ మాటలు వాడే ఉద్దేశం ఏంటని చెప్పనంటే, చాలామందిలో ఏంటంటే రజస్సు తామసిక సంబంధ సంస్కారాలు బలపడి ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతంగా ఉంటారు. కాబట్టి వారు ధ్యానంలో కూర్చోగానే నిద్రలో కన్నా పోతారు, సంకల్పాలలో మునిగిపోతారు. పట్టు తప్పిందనుకో కింద పడే అవకాశం ఉంటుంది. నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, ఎక్కువ ప్రదేశాల మీద కూర్చోమాక అని చెప్పని అన్నారు. చేలాజన కుశోత్తరం, కాబట్టి కింద కూర్చునేటప్పుడు దర్భాసనము, జింక శరమము, తెల్ల వస్త్రం పరుచుకుని కూర్చోవాలి. అదొక ఆచారంగా మనకి పెట్టుకొచ్చారు. ఇప్పుడు దర్భాసనం అంటే ఆశ్రమాలలో దొరుకుతాయి పర్వాల. జింక శరమాలు మనకు పూర్వకాలంలో అరణ్యాలలో మునీశ్వరులు వాళ్ళు తపస్సు చేసుకోవడానికి అక్కడ లేళ్ళయ్యని ఉంటాయి కాబట్టి అవి అసువులు పాసిన తర్వాత బాగు చేసుకుని కూర్చునేవాళ్ళు. ఆ కాలంలో చేసుకునేవాళ్ళు అన్నమాట. ఎందుకు దాన్ని ఆ విధంగా వేసుకోవటం అని చెప్పనంటే, మనం కింద కూర్చున్నప్పుడు గంట సేపు కూర్చున్న తర్వాత మీరు లెగవండి, చేయబెట్టండి, ఇక్కడ వేడి బాగా వచ్చి ఉంటుంది. కింద కూర్చున్నప్పుడు మీరు 1-2 గంటలు అయిందనుకో ధ్యానంలో వేడి బాగా పెరిగిపోతుందన్నమాట. ఆ వేడి పెరిగిపోవడం వల్ల శరీరంలో రుగ్మతలు కొన్ని దాన్ని ఏమంటారు, అనారోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. అదే చర్మం అనేది ఉందనుకో మధ్యలో, నీకు భూమికి నీ దేహానికి ఆకర్షణ శక్తి అనేటువంటిది ఉండదు. ఎంచేపు కూర్చున్నా కూడా అక్కడ నీకు వేడి పుట్టే అవకాశం ఉండదన్నమాట. ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి యొక్క మాట అది. చేలాజన కుశోత్తరం అని చెప్పనన్నారు. ఆ కాలంలో పాటించారు. ఈ కాలానికి మనం అవి వేసుకునే అవకాశాలు లేవు. ఒకవేళ వేసుకున్నా కూడా ఏం చేస్తారు, ఇంట్లో ధ్యానం చేయవద్దు, నీకు వేరే సెల్ ఒకటి ఏర్పాటు చేశాము అక్కడ ధ్యానం చేసుకుందరా అని చెప్పని తీసుకెళ్లే పరిస్థితి వచ్చేసేసింది. తెచ్చి ఇచ్చిన వాడికి కూడా అదే సత్కారం, కొన్నవాడికి కూడా అదే సత్కారం, ఇరుగు సత్కారం ఒకటే అవుతుందన్నమాట. చేలాజన కుశోత్తరం, దీంట్లో పారమార్థికంగా ఉన్నటువంటి యొక్క అర్థాన్ని స్వామివారు కూడా చెప్పుకొచ్చారు. ఏమిటి దర్భశాప అని చెప్పనంటే,
మన పలుకులే దర్భలు అనేటువంటి యొక్క మాట. ఎవరైతే ఆ పలుకులు వాక్కు యొక్క సంబంధమై ఉన్న పలుకులు జయిస్తారో, అనగా ధ్యానములో స్థూల దేహాన్ని స్థిరముగా పెట్టుకుని నిశ్చలముగా పెట్టుకుంటారో, ఆ నిశ్చలముగా పెట్టుకునే విధానం రావటము అనేటువంటిది దర్భశాపను అధిరోహించటము, వాక్కులు జయించటము. శరీరము సుస్థిరముగా నిశ్చలముగా ప్రశాంతముగా పెట్టుకుని ఉన్నటువంటి విధానం రావటాన్ని దర్భశాప ఆసీనత్వము అన్నారు. రెండవది అజనము, అంటే లేడి జింక శరమము అని చెప్పినంటే ఎట్లయితే అది మహావేగముగా పోయేదిగా ఉంటుందో, మన సూక్ష్మ దేహము కూడా అమిత వేగముగా పోయేదిగా ఉంటుంది. మరి అమిత వేగముగా పోయేటువంటి యొక్క లేడీని పట్టుకుని వాళ్ళు దానిని వధించి దానిలో ఉన్నటువంటి యొక్క మాలిన్యం తొలగించి శుద్ధం చేసుకుని ఎట్లయితే పలుసుకుని కూర్చుంటారో, అదే ప్రకారముగా మహావేగముగా పోయేటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని కూడా పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి యొక్క మాలిన్యం తొలగించి, తామసిక రాజసిక సంబంధ మాలిన్యం తొలగించి సూక్ష్మ దేహాన్ని శుద్ధిపరచి ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా చేసుకుని దాని యందు ఆసీనులు కావటాన్ని అజన ఆసనము, జంక శరమాసనము అన్నారు. తర్వాత పైన తెల్ల వస్త్రం వేసుకోవటం అని చెప్పనంటే, మరి కారణదేహములో ఉన్నటువంటి యొక్క తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క అజ్ఞానం, దాన్ని ధ్యానము ద్వారా కడిగి వేసుకున్నట్లయితే కారణదేహములో చేరి ఉన్నటువంటి యొక్క తమస్సుని జ్ఞాన జలముచే కడిగివేసి ఆ సూక్ష్మ కారణదేహాన్ని మరి మలిన సాత్వికమై ఉన్నటువంటి యొక్క కారణదేహాన్ని శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క విద్యగా మార్చుకొని ఆ శుద్ధ సాత్వికమై ఉన్నటువంటి యొక్క ఆ స్థితిలో ఉండటాన్ని తెల్ల వస్త్రం మీద కూర్చుని ఉండుట అంటే స్థూల దేహము కదలిక లేకుండగా స్థిరత్వముగా, సూక్ష్మదేహములో సంకల్పాలు లాంటి యొక్క వికారాలు పరుగులు లేకుండగా, కారణదేహములో అజ్ఞాన మాలిన్యం లేకుండగా శుద్ధపరుచుకొని విధముగా 3 దేహాలు తన అధ్యయనంలోకి తెచ్చుకుని కూర్చోవటాన్ని చేలాజన కుశోత్తరం ఆ విధముగా చేసుకుని తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే. తత్రైకాగ్రం ఆ ప్రకారముగా కూర్చున్నటువంటి వారే మనసును ఏకాగ్రముగా చేయాల్సి ఉంటుంది. ఇది ధ్యానం యొక్క సంబంధ అంశముగా స్వామివారు చెప్పేటువంటి యొక్క మాట. అట్లాగా ఒక ఆసనం సిద్ధం చేసుకుని ఆ కూర్చున్న తర్వాత ఏం చేయాలి? మనసుని అగ్రం అగ్రభాగంలో పెట్టుకోవాలి. శ్వాస యందు మాత్రమే ఉంచాలి. నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి హంస శ్వాస అనేది కాక మరొకటంటూ ఇంకేం లేదట. ఎవరు చెప్పినా దాన్ని చెప్పాల్సిందే. సుదర్శన యోగం అని చెప్పని కొంతమంది పదం వాడుతూ ఉంటారు. పిరమిడ్ ధ్యానం అని మరొకరు పదం వాడుతూ ఉంటారు. తర్వాత అనేక పదాలు కొత్త పదాలు వస్తూ ఉన్నాయి. ఎన్ని పదాలు వాడుకున్నప్పటికీ కూడా సాధన మాత్రం ఒకటే. పదాలు మార్పే తప్ప సాధన మాత్రం ఒకటే. మనస్సుని శ్వాసతో అనుసంధానము చేసుకోవటము అన్న మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఇక నాణ్య పంథ అయనాయ విద్యతే నా అన్య పంథ, మరొక మార్గం అనేటువంటిది లేదు. ఇంకొక మార్గం ఉందని చెప్పినట్టు ఏమున్నాయి మార్గాలు? చెవి ద్వారా పోవచ్చు, కంటి ద్వారా పోవచ్చు, నోటి ద్వారా పోవచ్చు. ఇవే ఉన్నాయి ద్వారాలు. బయటికి పోవాలంటే ఈ ద్వారాలే, లోపలికి పోవాలంటే ఒకే ఒక్క ద్వారం, అనేక ద్వారాలు లేవు అంటూ ఉంటారు. ఏమయ్యా దేవుని వద్దకు పోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి అని చెప్పని అంటూ ఉంటారు. తిరుమల కొండకు పోవాలంటే బస్సులో పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు, ఎగబాగవచ్చు, లేకపోతే హెలికాప్టర్లో పోవచ్చు, ఎటైనా పోవచ్చు కదా. ఎటుపోయినా కొండకు చేరుతున్నావా లేదా అని చెప్పని అంటూ ఉంటారు. నువ్వు ఎటుపోయినా కొండకు చేరతావే తప్ప గుళ్ళోకి పోవాలంటే, కొండ మీదకు పోవాలంటే హెలికాప్టర్లో పోతావు, నడుచుకుంటూ పోతావు, బస్సులో పోతావు, ఎట్లాగో పోతావు. లోపలికి పోవాలంటే బస్సులో వచ్చిన వాడైనా, హెలికాప్టర్లో వచ్చిన వాడైనా, నడుచుకుంటూ వచ్చిన వాడైనా అందరూ కూడా గుళ్ళో పోవాలంటే ఒకే ద్వావ అంతే.
వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా అనంతాశ్చ బుద్ధయ అవ్యవసాయినాం అని స్వామి చెప్పారు. వ్యవసాయాత్మిక, వ్యవసాయము అంటే ప్రయత్నం చేసేటువంటి వారికి యోగ ప్రయత్నం, ధ్యాన ప్రయత్నం, ఆత్మానుభవాన్ని పొందేటువంటి యొక్క ఉద్దేశంతో ఉన్నటువంటి వారికి ఏకేహ ఒకే ఒక్క మార్గము అన్నాడు. ప్రపంచంలోకి పోవాలంటే బహుశాఖ అనేక మార్గాలు ఉన్నాయి. ప్రపంచంలోకి పోవాలంటే అనేక దోవలు ఉన్నాయి. పరమాత్మ వద్దకు పోవాలంటే ఒకే ఒక్క దోవ. విన్నారా? అర్థమైందా? పరమాత్మ వద్దకు పోవాలంటే ఒకే ఒక్క మార్గము. ప్రపంచంలోకి పోవాలంటే అనేక మార్గాలు. ఎందువల్ల కారణం అని విచారించినట్లయితే ప్రకృతి నానా విధాయకాలుగా ఉంటుంది, పరమాత్మ ఒకే విధానం. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఒక్కటే. ప్రకృతి నానా విధాయక కాబట్టి భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు కాబట్టి మరి ఆ వైపుకు పోవాలంటే 5 మార్గాలు ఉన్నాయి. పంచభూతములు కాబట్టి ప్రకృతి, పంచభూతాత్మికం కాబట్టి ప్రకృతి వైపుకు పోయేటువంటి వారి 5 దోలకొండగా పోవచ్చు. పరమాత్మ వద్దకు పోవాలంటే ఆయన ఏకం, ఒక్కడే కాబట్టి దోవ కూడా ఒక్కటే. గుర్తుపెట్టుకోండి, పరమాత్మ ఒక్కడే, దేవుడు ఒక్కడే అని అర్థం. ఏమి 5 మంది దేవుళ్ళు, 6 మంది దేవుళ్ళు, 10 మంది దేవుళ్ళు అనే విధానం లోకంలో ఎక్కడా కూడా లేదన్నమాట. అది ఏమండి, రాముడు దేవుడు కాదా, శివుడు దేవుడు కాదా, విష్ణువు దేవుడు కాదా అని ప్రశ్న వేయవచ్చు. అమ్మవారు దేవత కాదా అని చెప్పని. అవందరూ కూడా దేవతామూర్తులు. దేవదేవుడు ఒక్కడే, అదే బ్రహ్మ పదార్థము అని శాస్త్రం బోధిస్తున్నది భగవద్గీత. అందుచేత మరి అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క భగవంతుడు మనలో ప్రత్యేగాత్మగా ఉన్నది కాబట్టి ఆ ప్రత్యేగాత్మయై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమును పొందేటువంటి యొక్క ఉద్దేశం ఉన్నట్లయితే తత్రైకాగ్రం, మనస్సుని ఏకాగ్రం చేయాల్సి ఉంటుంది. ఏమండి, మీరంతా కూడా బ్రహ్మము అని చెప్పి అంటూ ఉన్నారు. బ్రహ్మాన్ని పొందమని చెబుతూ ఉన్నారు. మరి ధ్యాన విషయం చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మమును పొందటం అని చెప్పిన విషయంలో ఏంటి మాకున్న ఉపయోగం? ఏదైనా దేవతలు పూజ చేసుకుంటాం, మాకు కావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి, మాకు బాధలు పోతాయి, దుఃఖాలు పోతాయి. మాకు బ్రహ్మం వల్ల వచ్చేది ఏమిటి అసలు? ఏమ్మా, జన్మరాహిత్యము. బ్రహ్మమును సేవించడం వల్ల వచ్చేది జన్మరాహిత్యము. అందుచేత ఈ బ్రహ్మము యొక్క అంశముగా చెప్పేటువంటి దాంట్లో ఉద్దేశం ఏంటని చెప్పనంటే, సకల మానవులు కోరుకునేటువంటి యొక్క అపేక్ష సమృద్ధిగా సంపూర్తి అయ్యేటువంటి విధానం యొక్క బ్రహ్మజ్ఞానములో మాత్రమే ఉంటుంది. సకల మానవులు అపేక్షించేటువంటి యొక్క కోరిక ఒకటి ఉన్నది. ఏమని చెప్పనంటే, మాకు దుఃఖం ఎప్పుడూ ఉండకూడదు, మేము ఆనందంగా ఉండాలి. ఇది కోరిక. సకల మానవుల కోరిక ఏమిటని చెప్పనంటే, మేము ఆనందంగా ఉండాలి, మాకు దుఃఖం అనేదే ఉండకూడదు. మన జీవితంలో దుఃఖాన్ని అపేక్షిస్తూ ఉన్నామా, ఆనందాన్ని అపేక్షిస్తూ ఉన్నామా? ఎవరైనా దుఃఖాన్ని అపేక్షించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కరు చెయ్యొద్దండి. నాకు దుఃఖం కావాలి. కాబట్టి దుఃఖాపేక్ష ఏ ప్రాణికి ఉండదు. ఒకవేళ దుఃఖం కనుక ప్రాప్తిస్తే ఆ దుఃఖం పోయే ప్రయత్నం చేస్తావు. ఒకవేళ ఆనందం కనుక ప్రాప్తిస్తే ఆనందం పోయే ప్రయత్నం చేస్తావా? ఈ దుఃఖం ఎట్లా పోతుందిరా అడుగుతాడు. ఈ దుఃఖం ఎట్లా పోతుంది అని చెప్పి అడుగుతాడు. నాకు వచ్చిన ఈ ఆనందం ఎట్లా పోతుంది అని అడుగుతాడా? కనుక ఏ యొక్క ప్రాణి అయినా లోకంలో, మానవుడే కాదు అన్ని ప్రాణుల్లో కూడా ఆనందం వైపుకు తిరిగి ఉన్నాయి.
ఆనందాన్ని పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుచేత సకల మానవులలో ఉన్నటువంటి యొక్క అపేక్ష ఏమిటంటే ఎల్లప్పుడూ కూడా ఆనందముగా, శాంతిగా, సుఖముగా, ప్రశాంతముగా ఉండాలి. ఇది సకల మానవులలో ఉన్నటువంటి యొక్క ప్రగాఢమై ఉన్నటువంటి కోరిక అన్నమాట. అది అందుచేత నువ్వు అపేక్షించేటువంటి యొక్క నీ కోరిక నిర్వర్తింపబడాలని చెప్పన్నట్లయితే నువ్వు ఈ పని చేయమని చెప్పి అర్థం ఎక్కడ. అందువల్ల బ్రహ్మము అని చెప్పనంటే ఆనంద స్వరూపం. తత్రైకాగ్రం మనః కృత్వా, మనస్సుని ఏకాగ్రముగా చేయుము. యత చిత్తేంద్రియక్రియ, యత చిత్త ఇంద్రియక్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మ విశుద్ధయే. యోగం ఆత్మ విశుద్ధయే. ఏం చేస్తుంది యోగం? ఆత్మ విశుద్ధయే. ఆత్మ అంటే మనస్సు అన్నమాట. కనుక జన్మజన్మాలుగా మనసు అనేటువంటి యొక్క వస్తువులో మాలిన్యం బాగా చేరిపోయింది. ఒక్క వారం రోజులు ఇల్లు ఊడవకుండగా దాంట్లో నివసిస్తారా? ఒక్క వారం రోజులు బట్టలు ఉతకుండగా అవే ధరించగలుగుతారా? ఒక వారం రోజులు అంట్లు తోమకుండగా దాంట్లోనే వండుకుంటూ తింటారా? నేను చెప్పి నెల కాదు, ఒక్క వారం, ఓన్లీ వారం. వారం కాలం పాటు అంట్లు తోమకుండగా దాంట్లో వండుకుంటూ తిన్నారని చెప్పానంటే ఎక్కడ ఉంటారు అప్పుడు? ఆసుపత్రుల్లో ఉంటారు. ఒక్క వారం కాలం పాటు తోమకపోతేనే ఎట్లా అయిపోయింది పరిస్థితి. మనసు ఎప్పుడు తోమని చెప్పండి? మనసును ఎప్పుడు తోమాము? దాన్నే వాడుకుంటూ ఉన్నాం, దాంట్లోనే కాపురం చేస్తూ ఉన్నాం, దాంట్లోనే మునుగుతూ ఉన్నాం. అందువల్ల జీవితంలో మనం గృహశుద్ధి పాటిస్తూ ఉన్నాం, వీధి శుద్ధి పాటిస్తూ ఉన్నాం, వస్త్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, పాత్రశుద్ధి పాటిస్తూ ఉన్నాం, దేహశుద్ధి పాటిస్తూ ఉన్నాం. మనోశుద్ధి మాత్రం వదిలిపెట్టు కూర్చున్నాం. ఆ మనోశుద్ధి కావాలంటే రోజు స్వామి చెప్పిన ధ్యానం 1 గంట అన్న చేయండి. ఏ పూట పట్టిన మాలిన్యం ఆ పూట రాలగొట్టి శుద్ధం చేసుకునే అవకాశము ఏర్పడుతుంది. ఆత్మశుద్ధయే. కాబట్టి దేహం శుద్ధంగా ఉండటం మంచిదే. దాంతోపాటు మనసు అనేటువంటి యొక్క వస్తువు శుద్ధంగా ఉండటం అనేది చాలా మనకి, దాంతో జీవిస్తూ ఉన్నాం, మనస్సుతో జీవిస్తున్నాం. మనసు లేకుండా జీవించే అవకాశం లేదు. యోగం ఆత్మ విశుద్ధయే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. సమం కాయ శిరోగ్రీవం. కూర్చున్నప్పుడు కూడా ధ్యానం ఎట్లా ఉండాలి? శరీరము సమం కాయం అంటే శరీరం. శిరః అగ్రీవం ధారయన్ అచలం స్థిరః. ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు పద్మాసనం వేసినప్పుడు ఆ శరీరము బాగా కట్టేలాగా నిటారుగా ఉండాలన్నమాట. బాగా ఉన్నట్లయితే మనం చేసేటువంటి ధ్యానం ఏమవుతుందని చెప్పనంటే ఆ శ్వాస అన్ని అవయవాలలోకి అది ప్రవేశించి దేహాన్ని శుద్ధం చేస్తుంది. అన్ని ఆ యొక్క భాగాల్లోకి ఆ శ్వాస బాగా పోతుంది. కాబట్టి ఆ దేహములో ఉన్నటువంటి యొక్క రుగ్మత సంబంధమై ఉన్నటువంటి యొక్క కణజాలాన్ని బయటికి పోసేస్తుంది. శరీరం ఆరోగ్యవంతముగా ఉంటుంది. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు బాగా నిటారుగా స్టిక్ కర్ర పూలలాగా బాగా స్వామి కూర్చున్నప్పుడైతే అట్లాగే ఉంటుంది, తర్వాత చూస్తే ఇంకెట్లాగో ఉంటుంది. అది అష్టవంకరలు పోయి ఉంటుంది. అది ధ్యానమే చేయించాలి. ఆ స్థితి రావాలి. ముఖ్యంగా ధ్యానం మనం చేస్తాం, ఆ విధానం వేరు. ధ్యానమే చేయించటము, ఆ విధానం వేరు. ఎప్పుడైతే నిశ్చలమైందో మనస్సు, అంతర్ముఖమైందో, లోన ఉన్నటువంటి యొక్క ఆత్మ యొక్క ఆనందాన్ని పొందేదిగా మనస్సు అయిందనుకోండి, ఆ సందర్భంలో ఒకవేళ నీవు వంకరగా కూర్చున్నా కానీ నిన్ను ఆ ధ్యానం శరీరాన్ని బాగా స్టడీగా పెట్టేస్తుంది.
పెట్టేస్తుంది. ఆ మనస్సు అనేది ఆత్మ యొక్క ఆనందంలో మునక వేస్తుంది. బ్రహ్మానందంలో మునక వేసినప్పుడు ఒకవేళ లెగుద్దాం అన్నటువంటి తలంపు ఏర్పడ్డా కానీ ఆ ధ్యానం నిన్ను లెగవనివ్వదు. ఆ స్థితికి వస్తే మీకు అర్థం అవుతుంది. మీలో చాలామందికి వచ్చి ఉంటుంది నా ఉద్దేశం. ఆ స్థితికి పోయినప్పుడు ఆ బ్రహ్మానందంలో, తన్మయత్వంలో, ఆ పారవశ్యంలో అంత మనిషి తన యందే తాను ఉన్నటువంటి ఆ స్థితికి పోయినప్పుడు మనస్సు లోపల అంతఃకరణం ఉన్నది కాబట్టి దాంట్లో ఒకవేళ తలంపు రాదు. ఒకవేళ వచ్చినా కానీ ఆ స్థితి లెగవటానికి ఇష్టపడదు. స్థిర సుఖమాసనం ఎందుకు ఈ మాట చెప్పారంటే, అంటే నువ్వు ఏ యాంగిల్లో కూర్చుంటే ఎక్కువసేపు కూర్చునే అవకాశం ఉంటుందో అట్లా కూర్చోమంటాం. కారణం ఏంటంటే నువ్వు ఆ స్థితికి పోయినప్పుడు చాలామంది ఏంటంటే ఆసనం వేసి కూర్చుంటారు. ఈ ఆసనం వాళ్ళని బాధిస్తూ ఉంటుంది. కాలు నొప్పులు పుడుతూ ఉంటాయి, నడుము నొప్పి పుడుతూ ఉంటుంది. శరీరం ఏమో కూర్చోవడానికి అనుకూలమైన వాతావరణం తీసుకువస్తుంది. మనస్సేమో ఆ యొక్క తన్మయత్వంలో మునిగిపోయి ఉంటుంది. శరీరం ఏం చేస్తుంది? ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక పక్కేమో ఉందామని, ఇంకో పక్కేమో లెగవలసిన పరిస్థితి అన్నమాట. అందువల్ల నువ్వు కూర్చునే ముందే ఆ తర్వాత కాలంలో నిన్ను దేహం ఇబ్బంది పెట్టే విధానం లేని భంగిమలో ముందే కూర్చోమని చెప్పని అన్నారు. ఇక ఆ తర్వాత నీకు దేహం యొక్క సంబంధ స్పృహ కలగకూడదేక ఎంతసేపు దాంట్లో ఉండే అవకాశం ఉంటుందో అంతసేపు ఉండిపోయేటువంటి యొక్క వాతావరణం గల విధానంలో కూర్చోమని చెప్పన్నారన్నమాట. ఆ తర్వాత లెగవటం అని చెప్పని అంటే నీ చేతుల్లో ఉన్న పనేక ఈ బలవంతంగా మనసును బయటికి లాక్కొస్తావు. అప్పుడు అదే ధ్యానం చేసేటువంటి విధానం అయినట్లయితేనేమో ప్రథమంలో ఉన్న విధానమేమో ధ్యానంలోకి గట్టిగా బలవంతంగా ప్రయత్నపూర్వకంగా లాక్కుపోయే విధానం ప్రాథమిక స్థాయిలో ఉంటుంది. అదే ధ్యానం కుదిరి ఉన్న విధానం చూసా ఆ తన్మయత్వం నుంచి లాక్కు రావాలంటే అది పెద్ద పోరాటం అయిపోతుంది వాటికి. కూర్చోరా, లేచి ఏం చేస్తావు? కూర్చో. గంట అయిపోయినా తెలియదు, 2 గంటలైనా తెలియబడదు, అట్లాగే ఉండిపోతుంది మనసు. కనుక ధ్యానమే చేయించడం. ధ్యానమును మనం చేయటం అంటే మనం స్వామి చెప్పారు కాబట్టి ఒక గుడ్డ వేసుకుని దుప్పటి వేసుకుని దాని మీద కూర్చొని ఏదో ఉన్నతాసనం వేసుకుని చిరుముద్రలు దారిసి టైం గడియారం పెట్టుకుని ఒక గంట కూర్చుందాం అని చెప్పి అనుకొని కళ్ళు మూస్తాం. లోన సతాయిస్తూ ఉంటాయి, తట్టుకోలే కళ్ళు తెరుస్తాం. పావు గంట అయ్యింది, ఇంకా అర్ధగంట అట్లాగే ఉన్నది. మళ్ళీ కళ్ళు మూస్తాం, కూర్చుంటూ ఉంటాం, తిప్పలు పడుతూ ఉంటాం, ఊగుతూ ఉంటాం. ధ్యానం అది మనం చేయటం, ఇది మనం చేయటం ధ్యానం. ధ్యానమును ధ్యానమే చేయించటం అంటే ఆ స్థితి లిప్తమాత్రంబు విలిప్తమాత్రంబైన ఘనులు ఎన్నగలేరు బ్రహ్మాదులనగా క్షణము సర్వ జగద్విలక్షణము బొందువాని నుతియింపతరమే ఎవ్వారికైనా. ఏమన్నారు? లిప్తమాత్రంబు విలిప్తమాత్రంబైన ఘనులు ఎన్నగలేరు బ్రహ్మాదులనగా జగద్విలక్షణము బొందు. మనసు అనేటువంటిది పూర్తిగా విషయాల నుంచి వేరే, ఇంద్రియాల నుంచి వేరే తన్మయత్వంలోకి వెళ్ళిపోయి ఆ తన్మయత్వంలో ఆత్మ యొక్క ఆకర్షణ, ఆత్మ యొక్క ఆనందంలో ఒక ర్యాకెట్ ఉందనుకోండి, పైకి పోవాలంటే ఏం చేస్తారు వాళ్ళు? శ్రీహరికోట వాళ్ళు ఏం చేస్తారు? దాని కింద అంటేస్తారు, పోతుందన్నమాట. ఒకసారి పేలుస్తారు, పైకి వెళ్తుంది, ఇంకోసారి పేలుస్తారు, పైకి వెళ్తుంది. ఇట్లాగా ఇంధనముతో బైక్ బాగా నెట్టుతారు పైకి. ఎప్పుడైతే ఆ కక్షలోకి వెళ్ళిపోయిందో ఇక అవసరంలా ప్రయత్నం లేదాక అక్కడ పెట్టేస్తారు ఆ పన్నే, తన పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అట్లాగా మనసు అనేది కూడా ఆ కక్షలోకి పోయేంతవరకే నీ ప్రయత్నం. ఆ కక్షలోకి వెళ్ళిపోయిందనుకో అక్కడ ప్రయత్నమే లేదు. అది పరమాత్మ. దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతితే. ఏన దేని చేత మాం నన్ను ఉపయాంతి పొందగలవు. అలాంటి యొక్క నన్ను పొందేటువంటి యొక్క ఆ స్థితిని, బుద్ధి స్థితిని, జ్ఞాన స్థితిని, తన్మయత్వ స్థితిని దదామి, నేను ఇస్తున్నా అని చెప్పని అంటారు. తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియ క్రియ ఉపవిశ్వాసనే యుంజాత్ యోగం ఆత్మవిశుద్ధయే
సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. కాబట్టి ఏంటంటే ధ్యానం యొక్క అంశాన్ని భగవద్గీత పూర్ణముగా బోధిస్తున్నది. భగవద్గీత పేరే యోగశాస్త్రం. చెప్పినటువంటి యొక్క స్వామివారు కూడా యోగీశ్వరుడు, అర్జునుడు కూడా యోగి. తస్మాత్ యోగి భవార్జున. స్వరాజ్యాస్త్రం కూడా యోగం యోగం యోగం, ధ్యానం ధ్యానం ధ్యానం. భగవద్గీత ఏ ప్రకారముగా ప్రతి అధ్యాయం యోగమే. కర్మయోగం, జ్ఞానయోగం, ఆత్మసంయమ యోగం ఇట్లా పెట్టింది కాకుండా మధ్య మధ్యలో కూడా అభ్యాస యోగము, అవికంప యోగము, బుద్ధి యోగము అనేక పదాలతో వాడుకుంటూ వస్తూ ఉంటారు. అందువల్ల మన మనస్సును పరిపక్వత చేసుకుని ఈ జన్మలోనే ఇప్పుడే చక్కగా ఆత్మ యొక్క ఆనందాన్ని ఆస్వాదించి అందరము కూడా తరించాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క భావన ఉన్నటువంటి యొక్క మనకు సద్గురుమూర్తి సర్వేశ్వరుడు జగన్మాత అలాంటి యొక్క ధ్యానానుష్ఠానమును, బ్రహ్మము యొక్క ఆనందాన్ని, సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి సదా అందరినీ కూడా కాపాడుగాక అని చెప్పని తెలియజేసుకుంటూ ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.